చేసే ప్రయత్నం ఎక్కడ చేయలేదు. అదేవిధంగా వేరే వాళ్ళపైన దొంగ కేసులు పెట్టేది, రౌడీజం చూపించేది, ఇసుక మాఫియా చేసేది, ఇవన్నీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసినాయి. అందరు లేవు ఇవన్నీ. పూర్తిగా స్వార్థము, పూర్తిగా వారి సంపాదనే ముఖ్యంగా రాజకీయ నాయకులు కలిగినప్పుడు చాలా కష్టం ప్రభుత్వాలు భరించేది. మీరు కూడా బాగా ఆలోచన చేసుకోవాలి. ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా కేసులు పెడుతున్నారు, ఏ విధంగా రౌడీజం జరుగుతూ ఉంది, ఇసుక దోపిడీ ఏమిటి, పింఛన్ ఎందుకు తెగిపోయింది, పింఛన్ అసలు తెగిపోయింది ఎందుకు తెగిపోయింది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేది ఎందుకు తెగిపోయింది, పింఛన్ తెగిపోయి దాన్ని రిపేర్ చేయకుండా అన్నమయ్య డ్యామేజ్ తెగిపోయింది, తెగిపోయి 39 మంది చనిపోయారు. ఇదంతా ఇసుక దోపిడీ మాఫియా చేసిన కారణంగానే ఇవన్నీ బ్రీచెస్ వచ్చి ఇవన్నీ జరిగింది. ఇది మనం ఒకసారి ఇసుక లేనప్పుడు గ్రౌండ్ వాటర్ పూర్తిగా పోతుంది, నీరు ఇంకా భూములేదు. నీరు ఇంకినప్పుడు బోర్లన్నీ దెబ్బతిన్నాయి. మనకు వారి స్వార్థం కోసం దీర్ఘకాలిక నష్టాలు కలిగిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. ఇదంతా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ 2-3 అంశాలు చెప్పి నేను పెద్ద ఎత్తున అభివృద్ధి మనం జీవిపల్లికే చేశాం. నాకు తెలిసిన 200-250 కోట్ల రోడ్లే వేసాం మీ మండలంలో. సుండుపల్లి నుంచి వస్తామంటే నేను అన్ని గుంతలు పడిపోయి ఆ గుంతలు కూడా పూసేదానికి డబ్బులేదు. నేను 10 సంవత్సరాల నుంచి ఆ గుంతలు పూసేదానికి కూడా డబ్బులేదు. నేను చికెన్పల్లి పైన వచ్చాను ఎప్పుడు లేట్గా సుండుపల్లి నుంచి. సో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు పక్క చేసినవి, బ్యాక్ ట్రాక్ ఉంది, ఏదైతే చేసి ఉంటాయో ఇవన్నీ మీ ముందర ఉన్నాయి. వారు చేసిన 10 సంవత్సరాలు ఏముంది మీ ముందర ఉంది. మీరు మ్యారేజ్ చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరోమారు ఈసారి మీకు తెలిసిన విషయమే పుంగునూరులో ఏం జరుగుతూ ఉందనేది ఒకసారి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఇంకా మనకు రాలా. పాలు ఎంతమంది అమ్ముతారు ఇక్కడ ఒకసారి చెప్తాను. ఎన్ని కుటుంబాలు పాలు పైన బతుకుతున్నాం. రేట్ ఎంత మనకు పాలుంది? 35, 34, 37 ఏదో 35 నుంచి 40 వరకు వస్తా ఉంది. పుంగునూరులో ఎవరైనా బంధువులు ఉన్నారా మీకు? ఎంత పాలు రేట్ ఎంత? 19, 20. ఎందుకు అంత వ్యత్యాసం ఉంది? ఒక రైతు దగ్గర కొనుగోలు చేసే పాలల్లో కూడా 15 రూపాయలు కమిషన్ తీసుకొని వాళ్ళ కడుపులు నింపుకుంటారంటే రైతులు అన్యాయం చేసి. ఇది పుంగునూరు వరకే ఉంది. ఇప్పుడు 4 మండలాలు 5 మండలాలు చేస్తున్నారు. 1 లీటర్కి వాళ్ళు 20 రూపాయలు ఇస్తున్నారు, 18 నుంచి 20 రూపాయలు. అంటే 1 లీటర్కి 15 రూపాయలు వీళ్ళ కమిషన్. 20 రూపాయలు వాళ్ళు కష్టపడి ఆవుని వేపి పూర్తిగా దాన్ని చూసుకొని బాగా చేస్తే వీళ్ళ కమిషన్ 15 రూపాయలు దగ్గర తీసుకుంటారు. ఒక 10 లీటర్లు పాలు పోసే రైతు నెలకు ఎంత పెరుగుతుంది? 4,500. ఎవరికి ఇది? శివశక్తి డైరీ. శివశక్తి డైరీ ఉంది. అదే శివశక్తి డైరీకి వస్తున్నాయి. 4,500 ఒక మాసానికంటే ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? 54,000. ఒక 4 సంవత్సరాలు ఈ విధంగా చేశారు. అంటే 2,16,000 ఒక చిన్న రైతు 10 లీటర్లు పాలు అమ్మే రైతుకు వారు చేసిన నష్టం. రోజువారీగా తీసుకుంటే 60,000 లీటర్లు రైతులకు సంబంధించిన పాలు కొంటున్నారు. 15 రూపాయలు 60,000 లీటర్లు అంటే 9 లక్షల రోజుకి రైతు కడుపు కొంటున్నారు. 9 లక్షల రూపాయలు రోజుకి, ప్రతి రోజుకి. సంవత్సరానికి 33 కోట్లు. 4 సంవత్సరాలైతే 132 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన
డబ్బు వీళ్ళు తినేసిందే పొద్దున. ఇది ఒక పక్క అయితే మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి పండ్లకు కలెక్టర్ రేట్